కర్కాటక రాశి, రాశాధిపతి చంద్రభగవానుడు, రాశిలోనే దేవగురు బృహస్పతి ఉండడం వలన అనవసరమైన ప్రయాణాలు, చీకులు, ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రుల యొక్క పాదపూజ, గురువుల దర్శనం, దేవాలయాల్లో ప్రదక్షిణ చేయడం వల్ల సకలము తొలగి అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే ధనస్థానంలో జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దోష నివారణ కారకుడు ఉండడం వలన ఏ పని చేసినా ఆలోచించి చేయగలిగినట్లయితే సమయం, ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఫోన్లలో లావాదేవీలు, ఓటీపీలు, వాహనాలు, బంగారు ఆభరణాలు ఎంతో జాగ్రత్త అవసరంగా పెట్టుకోగలగాలి. లేకపోతే వీరు సంపాదించిన ధనము కొందరు తస్కరులు దొంగలించబడే పరిస్థితి ఉంటుంది. కనుక మీ ఎదుగుదలను అనేక మంది గమనిస్తున్నారు అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో ఆత్మకారకుడు, పితృకారకుడు రవి భగవానుడు, అలాగనే రుణరోగ శత్రుకారకుడు కుజ భగవానుడు, బుద్ధి భగవానుడు బుధ భగవానుడు వీరు సంతాన స్థానంలో ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నత స్థితి, స్థిరచరాస్తులు సంపాదించాలని మీ కోరిక నెరవేరబోతుంది. అష్టమంలో రాహు, భాగ్యంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు అనేక మంది శత్రువులు కూడా పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో ఈ మాస శివరాత్రి సందర్భంగా, పోలి అమావాస్య సందర్భంగా బియ్య పిండితో దీపాన్ని ఏర్పాటు చేయడం, లేకపోతే తెల్లటి కొబ్బరికాయను, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి తెల్లటి బియ్యాన్ని నానబెట్టిన బియ్యంతో అర్చన చేసి ఈ తండులంతో కూడుకున్నటువంటి ఈ యొక్క నారికేల దీపాన్ని బ్రాహ్మణోత్తరుడికి దానం ఇవ్వడం వలన రుణ సమస్య, రోగ సమస్య, నరదృష్టి సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేయడం జరుగుతుంది.